హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ సంవత్సరాల పాటు నిల్వ ఉండే ఉసిరి తొక్కు పచ్చడి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే టిప్స్తో వివరంగా అర్థమవుతుంది. 1.5 కేజీ నాటు ఉసిరికాయలను తీసుకొని కడిగి అస్సలు తడి లేకుండా ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ఉసిరికాయని రోట్లో వేసుకొని నెమ్మదిగా దంచితే ఇలా విత్తనం వచ్చేస్తుంది. చాకుతో కట్ చేసుకోవడం కంటే ఇది చాలా సులభంగా ఉంటుంది. ఇలా ఉసిరికాయలన్నిటికీ విత్తనాలను తీసివేయాలి. 330 గ్రాములు ఎండబెట్టిన కల్లుప్పును తీసుకోవాలి. రోట్లో సరిపోయినంత వరకు విత్తనాలు తీసివేసిన ఉసిరికాయలు వేసుకొని కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దంచుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కానీ పాత పద్ధతిలో ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నాను. ఉసిరికాయకు ఉండే ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? ఉసిరికాయలను అలాగే తీసుకున్నా లేదా వేడి చేసినా, అంటే కాయల పచ్చడికి ఫ్రై చేస్తాము కదా, అలా వేడి చేసినా అందులో ఉండే పోషకాలు కానీ ఔషధ గుణాలు కానీ ఏమాత్రం తగ్గవు. ఉసిరికాయలో సి విటమిన్ పుష్కలంగా ఉండి ఇమ్యూనిటీ పెంచడానికి, కేశ సంపదకు, చర్మ సౌందర్యానికి, వెయిట్ మేనేజ్మెంట్కి ఇంకా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణి అంటారు. ఈ పచ్చడిని సంవత్సరం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. దంచిన తొక్కును ఇలా పైకి తీసుకొని మరలా ఇంకొంచెం ఉసిరికాయలు వేసుకొని మిగిలిన ఉప్పు మొత్తం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి నంచుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని ఒకసారి కలిపి దంచుకున్న తరువాత జాడీలోకి కానీ లేదా గాజు సీసాలోకి కానీ తీసుకొని గట్టిగా అదిమి పెట్టుకోవాలి. జాడీకైతే పైన ఇలా కాటన్ వస్త్రాన్ని కట్టి మూత పెట్టుకోవాలి. ఉసిరికాయలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఒకసారి మెత్తగా నలగదు. దీనిని 3వ రోజు మరలా దంచుకోవాలి. 3 రోజుల తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఫస్ట్ ఎలా దంచుకున్నామో అలాగే దంచుకోవాలి. మెత్తగా కావాలనుకుంటే రుబ్బుకోవచ్చు. ఈ పచ్చడికి శివరాత్రి పోయిన తర్వాత వచ్చే నాటు ఉసిరికాయలను తీసుకోవాలి. అప్పుడే కాయలు ముదిరి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇది ఫస్ట్ టిప్. పచ్చడికి సాల్ట్ వాడకుండా ఎండబెట్టిన కల్లుప్పుని వాడుకోవాలి. ఇలా కల్లుప్పును వాడినందువలన ఎక్కువ రోజులు నిల్వ ఉండడమే కాకుండా చక్కటి రుచి ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది సెకండ్ టిప్.
పచ్చడికి ఉప్పు కరెక్ట్ కొలత వేయాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది థర్డ్ టిప్. ఈ పచ్చడికి వాడే బౌల్స్ కానీ, పచ్చడిని నిల్వ చేసుకునే సీసాలు కానీ కనీసం గంట పాటు ఎండలో ఉంచాలి. ఇది ఫోర్త్ టిప్. పచ్చడి త్వరగా నల్లబడకుండా ఉండాలంటే ఇందులో పావు కప్పు నిమ్మరసం కలిపి దంచుకోవచ్చు. లేదా పచ్చడి పెట్టుకున్న సీసాలో పైన ఒక లేయర్ చింతతొక్కును ఉంచినా పచ్చడి త్వరగా నల్లబడదు. ఇలా పచ్చడి మొత్తాన్ని ఒకసారి కలిపి దంచుకున్న తరువాత ఈ పచ్చడి 15 రోజులు ఊరిన తరువాత దీనితో వివిధ రకాల రోటి పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఒక రకం రోటి పచ్చడి చూపిస్తున్నాను. ఇది పోయిన సంవత్సరం పెట్టిన పచ్చడి. దీనితో రోటి పచ్చడి తయారు చేద్దాం. దోరగా వేయించిన 1 టేబుల్ స్పూన్ ఆవాలు, దోరగా వేయించిన హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి మెత్తగా నలిగిన తర్వాత కారానికి తగినన్ని పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి. ఉసిరి తొక్కుతో మరిన్ని రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. నాలుగు టేబుల్ స్పూన్లు ఉసిరి తొక్కు వేసుకోవాలి. ఇది పోయిన సంవత్సరం పచ్చడైనా ముదురు పచ్చగా ఉంది గాని నల్లగా అవ్వలేదు. ఈ పద్ధతిలో చేసుకున్న పచ్చడి త్వరగా నల్లబడదు. ఇప్పుడు బాండీలో 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని 2 ఎండుమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ పోపును పచ్చడిలో కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే ఇంకా కూర కూడా అవసరం లేదు. పచ్చడితోనే తినేస్తారు. అంత బాగుంటుంది. ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.